ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఏపీకి రానున్నారు. రేపు గుంటూరులో నిర్వహించనున్న ప్రజా చైతన్య సభలో ప్రసంగించనున్నారు. పేరుకు ప్రజా చైతన్య సభగానే చెబుతున్నా ఇది ఎన్నికల ప్రచార సభగానే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే రేపు మోడీ వచ్చి ఏం చెబుతారన్నదే ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేశామని చెబుతారా, లేదంటే కేంద్ర మంత్రుల వ్యాఖ్యలకు కొనసాగింపుగా 1,00,000 కోట్లు ఇచ్చామని చెబుతారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించి మోడీ వివరణ ఇస్తారని కమలనాథులు చెబుతున్నారు. అలాగే అమరావతి, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ పైన కేంద్రం వైఖరేంటో మోడీ ప్రజలకు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా ఏపీకి కేటాయించామని కేంద్ర మంత్రులు చెబుతుండగా అదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా వివరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మోడీ రాకముందే ఆయన పర్యటనపై రాజకీయ చర్చ నడుస్తోంది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోడీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. అటు రేపు గుంటూరులో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా చైతన్య సభ కోసం బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. బహిరంగ సభ ఏర్పాట్లలో కమలనాథులు తలమునకలవుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. 2,000 మంది కేంద్ర బలగాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. అటు ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో టీడీతో పాటు ప్రజా సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు మోడీ టూర్ను సవాల్గా తీసుకున్నారు. సభ జరగకుండా ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ కౌంటర్ వార్కు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు తన అసమర్థతను, అవినీతిని కప్పుపుచ్చుకోవడానికే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపలేరంటున్నారు. నిజ నిజాలు తెలుసుకోవాలంటే రేపటి సభకు భారీగా తరలి రావాలని పిలుపునిస్తున్నారు. మోడీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సునీల్, మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుంటూరు రానున్నారు, ఒక బహిరంగ సత్యమేవ జయతే అనే ఒక నినాదంతో రేపు ఒక బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. గుంటూరు రోడ్ అది అటల్ బి అనే ఒక ప్రాంగణంలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రాజకీయంగా ఒక వేడెక్కిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రత్యక్షంగా కూడా ప్రభుత్వం యొక్క సభను అడ్డుకోవాలని చెప్పడం, దానికి సంబంధించి ప్రతి విమర్శలు, అలాగే విమర్శలు ఇవన్నీ కూడా ఎదుర్కోవటం, ఇవన్నీ కూడా ఒక రాజకీయంగా కొంత వేడెక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి టీడీపీ నిరసన ర్యాలీ చేయడానికి, అదేవిధంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడానికి కూడా ప్రత్యక్షంగా ఇప్పటికే సంసిద్ధమైంది. అంటే ఇటువంటి నేపథ్యంలో ఒక దాన్ని బీజేపీ ఎదుర్కోవడానికి కూడా పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఏదైతే మనం మొత్తం చూసుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా బీజేపీ, టీడీపీ రెండు మిత్రపక్షాలుగా ఉన్నాయి. అప్పుడు విడిపోయిన దగ్గర నుంచి కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, దాని తర్వాత ఎప్పుడైతే బీజేపీ, టీడీపీ విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గుంటూరు వస్తున్నారు. గుంటూరు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా సభ అది గుంటూరులో నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మరి ఒక పక్క హాట్ టాపిక్ మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో పక్క ఏదైతే ప్రత్యేక హోదా అంశం, అంటే ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేకపోయారు, మరి ప్రత్యేక ప్యాకేజీలు ఏమేమి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి మేలు చేశారు, ఇప్పటి వరకు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, పొద్దున మరి బరువు అనేది కూడా కొంతమందిలో ఉన్నటువంటి ఒక సందేహం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ పర్యటనకు సంబంధించి దానికి సంబంధించి ప్రజలు కూడా కొంతమంది అంటే ప్రధాని రాకను స్వాగతిస్తున్నారు, కొంతమంది రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కూడా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ప్రధానమంత్రి రాక కొంత హాట్ టాపిక్ గా ఉండటమే కాకుండా కొంత వాతావరణం కూడా వేడెక్కే అవకాశం కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఫోర్స్ కూడా ఒక 2,000 మంది పోలీసు ఇప్పటికే ఇక్కడ చేరుకుని దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరి దీనికి ఇప్పటికే బీజేపీ నాయకులు
కూడా పూర్తిగా ఈ ఏర్పాట్లన్నిటి కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. అయితే మొత్తంగా ఏదైతే రేపు ప్రధాని రాకతో రాజకీయాలు మరి ఏ విధంగా మారిపోతాయి, మరి ప్రధాని ఏపీకి ఏమి ఇస్తారు, ఏపీ ఏమి ఇచ్చారు అనే హామీలు ఎటువంటి హామీలు ఇస్తారు, ఇంతకు ముందు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారు, అవన్నీ ఏం చెప్పబోతున్నారు, ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా ఒక హాట్ టాపిక్ గా మారే దీని అందరి కోసం ఈ యొక్క ప్రధాని మాట్లాడే మాటల కోసం, ప్రధాని ఇచ్చే హామీల కోసం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే సాంబశివరావు, ప్రధానంగా టీడీపీ అలాగే కొన్ని ప్రజా సంఘాలు కూడా నిరసనలు తెలపాలని సిద్ధమవుతున్నాయి. దీనిపై బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తున్నారు, ఎలా ఎదుర్కొంటామంటున్నారు? అంటే మొత్తంగా ఏదైతే ఇప్పటికే స్వయాన ప్రభుత్వమే ఇప్పటికే బీజేపీ సభను అడ్డుకోవాలి, నరేంద్ర మోడీ రాకను అడ్డుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అంటే ఈ నేపథ్యంలో కొన్ని ప్రజా సంఘాలు కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ రోజు ఎన్నికలకు ముందు 2014లో అక్కడ ఏదైతే తిరుపతి సాక్షిగా మనకి ప్రమాణం చేసినటువంటి విషయం అందరికి తెలిసి సాంబశివరావు జరిగింది. దానికి సంబంధించి బీజేపీ నాయకులు ప్రత్యక్షంగా ప్రత్యేక హోదా ముఖ్యమంత్రి స్వయాన వద్దన్నాడు, ప్రత్యేక ప్యాకేజీలు కావాలన్నారని చెప్పి కూడా కొంతమంది బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, మరి రేపు ప్రజా సంఘాలు అడ్డుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీస్ ఫోర్స్ కూడా ఇప్పటికే ఉంది. పోలీసులు కూడా కొంచెం ఇప్పటికే ఎటువంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికే పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. మరి రేపు ప్రధాని రాకతో మాత్రం రాజకీయాల్లో కొంత వేడెక్కే అవకాశం మాత్రం ఏపీ రాజకీయాలు ఖచ్చితంగా కనబడతాం. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఇక ఇటు ప్రధాని పర్యటనపై టీడీపీ విరుచుకుపడుతోంది. అయితే రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నా మోడీ టూర్పై ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రధాన అంశంగా మారింది. ఇంతకు ప్రధాని పర్యటనపై పబ్లిక్ వాయిస్ రియాక్షన్ ఏంటి? గౌరవించాల్సిందే. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రజలైనా సరే ప్రధానమంత్రి అనేవాడు ప్రజలకు స్వాగతించే మనిషి. ఆయన్ని స్వాగతించడం మన పద్ధతి. ఆయన తప్పు దూరంలో పోతున్నాడు. అది చాలా ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, రాష్ట్రానికి ఇబ్బంది, మొత్తానికి స్టేట్కి కూడా ఇబ్బంది. ప్రధానమంత్రి గారి మనసులో ఏముందనేది, రాజకీయంగా వారు ఏ ఉద్దేశాలతో ఉన్నారనే దానికంటే కూడా మన యొక్క అవసరాలని మనం తెలియజేసి మనం ముందుకెళ్ళాలి. అన్ని పార్టీలు కూడా ఇక్కడ పార్టీ రహిత పద్ధతిలో వెళితేనే మనకి శుభకరంగా ఉంటుంది. గతంలో కూడా నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఇలాగే ఇందిరాగాంధీ గారు ఫ్లైట్ దిగబోతున్నారు, మరి ఏం చేయాలనే దాని మీద సందిగ్ధం వచ్చినప్పుడు ఆయన అడిగాడు హుందాగా, వాట్ బ్రదర్ అని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని అడిగితే ఆయన చెప్పారు, ఎస్ మనం వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం సీఎం వెళ్ళాలండి అని. అంటే ఆ రోజున ఆయన గౌరవించారు. సో ఇలాంటి సాంప్రదాయాలు మనకి రావాలి, హుందాతనంగా ఉండాలి, డెవలప్ చేసుకోవాలి. పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు ఇంకో పార్టీ రావచ్చు, ఇంకోటి పోవచ్చు, కానీ మనకు అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి కావాలంటే మనం మోడీని ఆహ్వానించాల్సిందే. మోడీ గారు మనకి చెప్పే అంశాలు కూడా, రాష్ట్రానికి ఏమి ఇచ్చాము, ఏమి ఇవ్వబోతున్నాం అనేది కూడా రేపు సభలో ప్రకటిస్తారనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజధాని జిల్లా గుంటూరు కావటం ఒకటి ముఖ్యంగా. దీంట్లో ఇక్కడ రాజకీయ వేడి, ఎన్నికల వేడిని తలపించే విధంగా కూడా రేపు ఆయన ప్రసంగం ప్రజల్ని, మరి యువతుల్ని, అనేక మందిని, ఉద్యోగస్తుల్ని, అన్ని రంగాల వారిని కూడా ఆయన ప్రసంగం చైతన్యవంతంగా చేస్తారని చాలామంది ఆశిస్తూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది. ఏమప్పు? వాగ్దానాల అప్పు. ఆ వాగ్దానాలన్నీ తీరిస్తేనే అది అప్పు తీర్చినట్లుగా అనమాట. అందువల్ల మనకు అప్పు ఇవ్వలేదు కదా. కాబట్టి నీవు బ్రతికినంతకాలం ఒక ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి బాకీపడి ఉంది. స్వాగతించడం అనంటే నిరసన తెలపడం అందరి బాధ్యత, ఇది మన హక్కు. అది సీఎం కూడా ఆయన్ని స్వాగతిస్తూనే నిరసన తెలపడం అనేది కరెక్ట్. ఎందుకంటే ఒక సీఎంకి ఒక ప్రైమ్ మినిస్టర్కి మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి, కానీ గట్టిగా వ్యతిరేకించేటువంటి భావం ఉంటే ఫ్యూచర్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. మొదట్లో ఆయన ప్రధానమంత్రి కానప్పుడు మరి తిరుపతిలో ఆయన చెప్పారు, ఆంధ్రులకి ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇస్తానని చెప్పినటువంటి మరి మోడీ గారు మాట తప్పరని అనుకున్నాం, కానీ మాట తప్పారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రలో కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. కొద్దిగా బాధాకరంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి అందరూ అన్యాయం చేశారు, అన్ని పార్టీలు అన్యాయం చేసింది. ఆ పార్టీలు అలా చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఆంధ్రులు ఎప్పుడు కూడా సహకరించే గుణము, ప్రేమతో ఉండే గుణము, రాష్ట్రాభివృద్ధి కాదు దేశాభివృద్ధికి కూడా పాటుపడే గుణం ఉన్నటువంటి మరి ప్రజలు వారి కోసం మోడీ గారు ఏదైనా చేయగలిగితే ప్రత్యేక హోదాను మేము అడుగుతుంది మోడీ గారిని. వారికి వేరే అడగట్లేదు, అది చేయగలరంటే చెప్పండి. అయితే నిన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఇప్పుడు బీజేపీ అంటే ఒంటికాలపై విరుచుకుపడుతోంది. హామీలను నెరవేర్చకుండా అన్యాయం చేస్తుందని మండిపడుతోంది. ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
మోడీ పర్యటనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో నిరసనలు తెలపాలని చంద్రబాబు సూచించారు. రేపు ఒక దుర్దినమన్నారు. పుండు మీద కారం చల్లడానికి మోడీ వస్తున్నారని ఫైర్ అయ్యారు. మోడీ అడుగులు రాష్ట్రాన్ని అపవిత్రం చేస్తాయన్నారు. పసుపు నల్ల చొక్కాలతో నిరసన తెలపాలన్నారు. బీజేపీ ద్రోహానికి నిరసనగా ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చేసిన దుర్మార్గం చూసేందుకే మోడీ వస్తున్నారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇక్కడున్న మరో దుర్మార్గుడు వారికి సహకరిస్తున్నారంటూ జగన్పై పరోక్షంగా విమర్శలు చేశారు. మోడీ ద్రోహంపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, కుమ్మక్కయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్లుగా అసెంబ్లీకి రాలేదని, ఇలాంటి వాళ్లు ప్రజాసేవకే అనర్హులని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు సిద్ధమయ్యానని, అందుకే మనల్ని తిట్టడానికి మోడీ ఏపీకి వస్తున్నారన్నారు చంద్రబాబు. బీజేపీ వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఢిల్లీలో టీడీపీ ధర్మ పోరాట దేశానికి దిక్సూచి అవుతుందన్నారు. నమ్మక ద్రోహులకు గుణపాఠం అవుతుందన్నారు. మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసమే ఈ పోరాటం చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ పోరాటానికి అందరి సంఘీభావం ఉంటుందన్నారు. ఢిల్లీలో టీడీపీ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో దీక్షలు చేపట్టాలని, ఉద్యోగ సంఘాల మద్దతు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ నిరసనల్లో పాల్గొనాలని చంద్రబాబు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఏపీకి రానున్నారు. రేపు గుంటూరులో నిర్వహించనున్న ప్రజా చైతన్య సభలో ప్రసంగించనున్నారు. పేరుకు ప్రజా చైతన్య సభగానే చెబుతున్నా ఇది ఎన్నికల ప్రచార సభగానే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా పక్కన పెడితే రేపు మోడీ వచ్చి ఏం చెబుతారన్నదే ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేశామని చెబుతారా, లేదంటే కేంద్ర మంత్రుల వ్యాఖ్యలకు కొనసాగింపుగా 1,00,000 కోట్లు ఇచ్చామని చెబుతారా? ఇదే ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించి మోడీ వివరిస్తారని కమలనాథులు చెబుతున్నారు. అలాగే అమరావతి, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ పైన కేంద్రం వైఖరేంటో మోడీ ప్రజలకు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా ఏపీకి కేటాయించామని కేంద్ర మంత్రులు చెబుతుండగా అదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా వివరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మోడీ రాకముందే ఆయన పర్యటనపై రాజకీయ చర్చ నడుస్తోంది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోడీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇక దీనిపై మనతో స్పందించడానికి బీజేపీ నాయకులు విష్ణు లైన్లో ఉన్నారు. విష్ణువర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే విష్ణువర్ధన్ గారు, చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రేపు భారతీయ జనతా పార్టీ రేపు చేపట్టబోయేటువంటి బహిరంగ సభకు సంబంధించి సత్యమేవ జయతే పేరుతో సభ నిర్వహిస్తున్నాం. సభా ప్రాంగణానికి ప్రపంచ ప్రఖ్యాత నాయకుడు, నీతికి మారుపేరు, నిజాయితీ మారుపేరు అటల్ బిహారీ వాజ్పేయి ప్రాంగణంగా పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో రేపు 11 గంటలకు జరిగే సభ 12:30 వరకు సాగుతుంది. అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు భారత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ఇస్తామనేటువంటిది, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన అవినీతి అంశాలను కూడా రేపు ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన సభకు అనేక రకాల ఆటంకాలు ముఖ్యమంత్రికి కార్యాలయం నుంచి ఈ రోజు ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక పిరికిపంద చర్యగా మా సభను అడ్డుకునేటువంటి అధికారులతో అడ్డపెట్టుకుని ఈరోజు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో సరైనది కాదని తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తున్నాం. అయితే విష్ణువర్ధన్ రెడ్డి గారు, రేపు నిరసనలు తెలియజేయనున్న నేపథ్యంలో టీడీపీ అలాగే ప్రజా సంఘాలు ప్రజా సంఘాల పేరుతో కొంతమంది తెలుగుదేశం వీధి రౌడీల ముసుగేసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా సభకు ఆటంకాలు కలిగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ భయపడుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మా సభకు సంబంధించిన విషయంలో
గత 10-15 రోజులుగా అధికారులు అనుమతులు ఇచ్చిన కావచ్చు, పోస్టులు అడ్డుపెట్టుకొని, ట్రాన్స్పోర్ట్లు అడ్డుపెట్టుకొని, వెహికల్ ఇవ్వని కూడా కావచ్చు, అనేక అంశాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న శైలి గమనిస్తే తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం 3 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రజలు బుద్ధి చెప్తారు. 4.5 సంవత్సరంలో వెన్నుపోటు రాజకీయాలతోటి, కుట్ర రాజకీయాలతోటి ప్రజలు మోసం చేసి తెలుగుదేశం పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీకి మరొకసారి మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారు. ప్రజా సంఘాల ముసుగులో తెలుగుదేశం వీధి గుండాలు కొంతమంది మా సభను ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే విష్ణు గారు, రేపు మోదీ ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంతృప్తి పరుస్తాయని అంటారా? ఈరోజు 100 రూపాయలు రేపు ప్రజలకు మేము చేసిన అనేక అంశాలు చెప్తాము. పోలవరం ప్రాజెక్టు కానీ లేదా ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులకు సంబంధించిన కానీ ఈ విషయాలు ప్రజలకు తెలుస్తాయనేటువంటిది కదా భయపడుతుంది. ఐఏఎస్ కానీ, ఐఐటి కానీ, ఐఏఎం కానీ, ఐఎంఎస్ కానీ, లేకపోతే నెట్ కానీ, లేకపోతే అనేక అభివృద్ధి సంబంధించిన విషయాల్లో ప్రజలకు తెలుస్తాయని కదా తెలుగుదేశం పార్టీ భయపడుతున్నది. కాబట్టి అందుకే కుట్ర చేస్తుంది. రైట్ అండి. థ్యాంక్ యూ విష్ణువర్ధన్ గారు, మీ అమూల్యమైన స్పందనని మాకు తెలియజేసినందుకు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఏపీకి రానున్నారు. రేపు గుంటూరులో నిర్వహించనున్న ప్రజా చైతన్య సభలో ఆయన ప్రసంగించనున్నారు. పేరుకు ప్రజా చైతన్య సభగానే చెబుతున్నా ఇది ఎన్నికల ప్రచార సభగానే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా పక్కన పెడితే రేపు మోడీ వచ్చి ఏం చెబుతారన్నదే ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేశామని చెబుతారా, లేదంటే కేంద్ర మంత్రుల వ్యాఖ్యలకు కొనసాగింపుగా 1,00,000 కోట్లు ఇచ్చామని చెబుతారా? ఇదే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించి మోడీ వివరిస్తారని కమలనాథులు చెబుతున్నారు. అలాగే అమరావతి, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ పైన కేంద్రం వైఖరి ఏంటో మోడీ ప్రజలకు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా ఏపీకి కేటాయించామని కేంద్ర మంత్రులు చెబుతుండగా అదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా వివరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ రాకముందే ఆయన పర్యటనపై రాజకీయ చర్చ నడుస్తోంది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోడీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని టీడీపీ ప్రశ్నిస్తోంది. అటు రేపు గుంటూరులో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా చైతన్య సభ కోసం బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లలో కమలనాథులు తలమునకనవుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. 2,000 మంది కేంద్ర బలగాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. అటు ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో టీడీపీతో పాటు కొన్ని ప్రజా సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు మోడీ టూర్ను సవాల్గా తీసుకున్నారు. సభ జరగకుండా ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ కౌంటర్ వార్కు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు తన అసమర్థతను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపలేమంటున్నారు బీజేపీ నాయకులు. నిజాలు తెలుసుకోవాలంటే రేపటి సభకు భారీగా తరలిరావాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ప్రధాని పర్యటనపై టీడీపీ విరుచుకుపడుతోంది. అయితే రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నా మోడీ టూర్పై ప్రజలు ఏమనుకుంటున్నారు అనేదే ప్రధాన అంశం. ఇంతకు ప్రధాని పర్యటనపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఏపీకి రానున్నారు. రేపు గుంటూరులో నిర్వహించనున్న ప్రజా చైతన్య సభలో ప్రసంగించనున్నారు. పేరుకు ప్రజా చైతన్య సభగానే చెబుతున్నా ఇది ఎన్నికల ప్రచార సభగానే రాజకీయ విశ్లేషకులు చూస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే రేపు మోడీ వచ్చి ఏం చెబుతారన్నదే ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేశామని చెబుతారా,
లేదంటే కేంద్ర మంత్రుల వ్యాఖ్యలకు కొనసాగింపుగా రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చామని చెబుతారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించి మోడీ వివరిస్తారని కమలనాథులు చెబుతున్నారు. అలాగే అమరావతి, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ పైన కేంద్రం వైఖరేంటో మోడీ ప్రజలకు వివరించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా ఏపీకి కేటాయించామని కేంద్ర మంత్రులు చెబుతుండగా